అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి సిపిఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా భ్రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఎట్ ద ప్లేస్ కమిషనరేట్ ఈ బతుకమ్మ వాగు దగ్గర మనము ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్నూర్ వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాళ్ళ నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూస్తే అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాళ్ళతో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్లో చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.